అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం కొత్త బాట. ఈ కొత్త బాట అనే పాఠ్యభాగాన్ని రచించిన వారు పాకాల యశోదారెడ్డి గారు. డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు రచించారు. డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి బిజినేపల్లి అనే గ్రామంలో 1929 సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖు నాడు పుట్టారు. 2007 అక్టోబర్ నెల 7వ తారీఖు నాడు ఆమె పరమపదించారు. ఈమె డాక్టరేట్ అనేది దేని నుంచి సంపాదించుకుంది ఆవిడ అంటే తెలుగులో హరివంశాలు అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ని పొందారు మన యొక్క యశోదారెడ్డి గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి మొట్టమొదటి స్త్రీ ఈవిడే, మొదటి మహిళ అన్నమాట. ఆంధ్ర సాహిత్య వికాసం, పారిజాతాపహరణ పర్యాలోచనం, ఎర్రాప్రగడ, కథా చరిత్ర ఇలాంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల ఇలాంటి కథా సంపుటాలు, కథలు ఉన్నటువంటి పుస్తకాలు, పరిశోధన పటిమ ఎక్కువ గనక ఈవిడిలో ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. వీరు రేడియోలో వచ్చింది ఈవిడిది ఏమిటి అంటే మహాలక్ష్మి ముచ్చట్లు అనేటటువంటి ధారావాహిక కార్యక్రమం. అంటే కంటిన్యూగా ఎపిసోడ్లాగా కంటిన్యూ ధారావాహిక సీరియల్ లాగే అది మహాలక్ష్మి ముచ్చట్లు అనేది ఒకప్పుడు రేడియోలో వచ్చింది. అది ఎంతో ప్రజాదరణ సంపాదించుకుంది. తెలుగు భాషా సౌందర్యాన్ని తెలపడానికి ఆవిడ ఏం చేశారు, కథలను తీసుకున్నారు. ఆ కథనే శక్తివంతమైన ఆయుధంగా భావించి ఆ కథల్లో ఈ తెలుగు భాషా సౌందర్యానికి సంబంధించినవన్నీ కూడా చక్కగా రాయడం మొదలుపెట్టారు. అది రాసే టైంలో, ఈ కథలు రాసే టైంలో తెలంగాణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సామాజిక జీవన విధానం ఎలా ఉంది, సంస్కృత సంబంధమైనటువంటి ఈ జన జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేది తెలుసుకోవాలి అంటే ఈమె కథలే మన గుర్తులు. ఈమె కథలు చదివితే చాలు అప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది, తెలంగాణలో అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుందన్నమాట. చదవండి, ఆలోచించండి, చెప్పండి. అది చూడండి, మార్కెట్కి వెళ్ళే మార్గం పక్కన ఇళ్ళున్నాయి. అంటే ఒక ఈ మార్కెట్కి ఉంటుంది కదా, కూరగాయల మార్కెట్లు, అలాంటి మార్కెట్స్ ఉన్నాయి కదా, ఆ మార్కెట్కి వెళ్ళే మార్గాన్ని దగ్గర ఆ వీధిలో చుట్టుపక్కల ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయి. గోడలకు దానికి వెళ్ళవేసింది. వసారా లోపల ఉన్న గోడల మీద చక్కటి అందమైనటువంటి పూలు చిత్రించబడి ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఇళ్ళు ఎలా ఉన్నాయి, మట్టితో తయారు చేయబడి ఉన్నాయి. ఆ ఇళ్లకు ఎలా ఉంది అంటే చిరిగినటువంటి తాటాకులు ఉంటాయి కదా, అలాంటి తాటాకులు పైన కప్పుగా వేయబడి ఉందన్నమాట. చిన్న పెద్ద ఇళ్లల్లో కానీ, పేదలు ధనికుల ఇళ్లల్లో కానీ, ఇంటి పక్కన అంటే ప్రవేశ ద్వారం ఉంటుంది కదా, ఎంట్రన్స్, దానికి పక్కగా ఒక కుండీలో తులసి మొక్క అనేది కామన్గా అందరిళ్లల్లోనూ కనిపిస్తోంది. పసిపిల్లలు ఎలా ఉన్నారు అంటే ఈ కుక్కలతో పాటు అక్కడున్నటువంటి దుమ్ములో ధూళిలో తిరుగుతూ ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే బియ్యం కడిగిన నీళ్లు అవన్నీ ఉంటే అవన్నీ కడిగేసి పక్కనే పోసేస్తున్నారు, సందులోనే అక్కడే పోసేస్తున్నారు. అది అక్కడ వాతావరణం. ఈ పై పేరాల ప్రశ్నలు చూడండి. పై పేరాలో దేని గురించి ఉంది, పై పేరాల్లో దేని గురించి ఉంది, అక్కడ మార్కెట్కి వెళ్ళేటటువంటి ఆ దారి గురించి, ఆ దారిలో ఉండేటటువంటి ఈ పరిసరాల గురించి వర్ణింపబడి ఉంది. ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది అంటే ఇలాంటి వాతావరణం మనకి సాధారణంగా పల్లెల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏ మార్పులు చోటు చేసుకున్నాయి అంటే ఒకప్పుడు పల్లెల్లో ఏమున్నాయి, గట్టి ఇళ్ళు ఉన్నాయి, మట్టితో చేసిన ఇళ్ళు ఉన్నాయి. తర్వాత ఏమో ఇప్పుడు అవన్నీ ఎలా తాటాకుతో కప్పినటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి. అంటే పాకలు లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనకి ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తాయి. పూరిళ్ళు అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా గట్టి గోడలతోటే, గట్టి ఇటుకలతోటే తయారు చేసిన ఇళ్ళే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ కుక్కలు వాటితో పాటు కింద బూడిదలో దొల్లుతో ఆడుతూ ఉండడం అనేది ఇప్పుడు మనకి కనిపించదు.
ఎక్కడున్నా కూడా శుభ్రంగానే చాలా వరకు కనిపిస్తున్నారన్నమాట. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పోసేయడం చేయటం అలాంటివి ఇప్పుడు మనం చాలా తక్కువగా మాత్రమే చూస్తాం. చాలా మార్పులు వచ్చేసాయి. ఇదివరకుడికి ఇప్పటికీ కూడా చాలా మార్పులు అనేవి మనకి కనిపిస్తున్నాయి. పాఠ్యభాగ ఉద్దేశం తీసుకున్నట్టయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వేగంగా మార్పులు వస్తూ వచ్చాయి. అవి క్రమంగా వచ్చే మార్పులు గనక రాబోయే కొత్త మార్పులన్నీ కూడా ఊహించని పరిణామాలు, అలాగే ఊహించినటువంటి పర్యవసానాలు. స్థానికులందరూ కూడా ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడు వాళ్ళ మీద తిరగబడి కొత్త విజయాలని సంపాదించుకున్నాడు. ఇవన్నిటినీ కూడా మనకి గుర్తుగా తెలియజేస్తూ ఉంటుంది మన యొక్క కొత్త బాట అనే కథ. ప్రాంతీయ భాషాపరమైనటువంటి దృక్పథంతో అంటే తెలంగాణ మాండలికంలో తెలంగాణ యొక్క అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడింది ఈ కొత్త బాట అనేటటువంటి ఈ కథ. ఆ తెలంగాణ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు భాష, అప్పుడు సామాజిక పరిస్థితులు అవన్నీ ఏ విధంగా ఉన్నాయి తెలియజేయడమే మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చినట్టయితే ఈ పాఠం కథానిక ప్రక్రియకు సంబంధించింది. అంటే 2 తరాలకు సంబంధించినటువంటి వివరాలు, ఆ తరానికి మొదటి తరానికి తర్వాత తరానికి మధ్య ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి మార్పులు, ఇలాంటి విషయాలన్నీ కూడా డాక్టర్ పి యశోదారెడ్డి గారు తమ యొక్క కొత్త బాట అనే ఈ కథానిక ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి ఈ యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే దాంట్లోంచి మన యొక్క పాఠ్యభాగం తీసుకోబడింది. ప్రవేశంలోకి వెళ్ళినట్టయితే కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి గారు ఆవిడ తన మాటల్లో ఏమన్నారంటే, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాసాను నేను. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా బస్సు దిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరికి బయలుదేరి వెడుతున్నారు. అక్కడి నుంచి ఈ ఎద్దుల బండిలో వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2 గంటల టైము పడుతుందన్నమాట. ఆ 2 గంటల టైంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ, అంటే ఆ సంభాషణ ద్వారా అంతకుముందు జరిగినటువంటి ఆ ఘర్షణ, వాళ్ళు సాధించిన విషయాలు ఇవన్నీ కూడా ఉదాహరణ సహితంగా మనకి దీంట్లో వర్ణించడం జరిగింది. ఈ సంభాషణ, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకుని ఉంది. అంటే తెలంగాణ మాండలికంలోనే దీంట్లో రాయబడి ఉంది రచన అంతా కూడా. అందుకనే ఆ తెలంగాణ భాషలో ఉండేటటువంటి జాతీయాలు కానీ, నుడికారాలు కానీ, వాళ్ళ జీవన రీతి కానీ, అంటే నడవడిక కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తూ ఉంటుంది. కొత్త బాట అనే కథానిక ద్వారా కొత్త బాటలో మనం కూడా నడక మొదలు పెడదామంటారు. అంటే ఎలా మార్పులు చెందింది అనేది మనం తెలుసుకుందాం. అదే ప్రవేశిక. దీనిలో చెప్పారు కదా కథ ఎలా స్టార్ట్ అయింది అంటే, అక్క తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి అక్కని బతిమలాడి అక్కని తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు అనమాట. ఆ వెళ్తున్నప్పుడు ఆ ఎడ్ల బండిలో ఎక్కిన తర్వాత వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ గురించి స్టార్ట్ అయింది మన కథ. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథనో, ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు గట్టిందో, ఎన్ని గడ్లు పడ్డదో, కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు బెనికినంట. ఓరెలల్లా వంపులల్లా వడి ఆ బాట పొంటి వడి నడవను నా చేతగాదు తండ్రి అంటే ఎంత చెప్పిన గాని వాని చెవు మీద పేను వార్తెనా, నా మాట ఇంటేనా ఆని పట్టి ఈడిస్తేనా. దీంట్లో ఏమంటున్నాడు, ఈ అక్క అంటోంది నేను రాన్రా తమ్ముడు అని చెప్పింది. అంతటితో ఊరుకుందామే, అయ్య బాబోయ్ ఇది ఎప్పటిదో దారిరా బాబు, ఆ బాట అంతా కూడా ఎప్పుడో వేసింది, అందుకని ఎప్పుడు వేసిందో ఏమో, ఇప్పుడు ఈ వానలు వరదలు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ ఏర్లన్నీ పొంగిన తర్వాత అదంతా కూడా ఎన్ని గండ్లు పడిందో ఏమో, తర్వాత అదంతా కూడా ఎన్ని బీటలు వారిందో అదంతా. అందుకని ఆ బాటలోంచి మనం వెడుతూ ఉంటాం ఎడ్ల బండ్లో, నడుములు ఇరిగిపోతాయిరా బాబు, నడిస్తావా
పోని కాళ్ళు వెనుకుతాయి. అందుకని ఆ ఒరలల్లో వంపుల్లో పడి అంటే ఆ యొక్క బీటలు వారినటువంటి ఆ పగుళ్ళు తీసినటువంటి ఆ దారుల్లోంచి నడవాలంటే నా చేత కావటం లేదురా బాబు అని ఎంతగానో చెప్పి చూసింది తమ్ముడికి రానని. కానీ తమ్ముడు ఏం చేశాడు, ఎంత చెప్పినా కానీ వాని చెవు మీద పేను వార్తెనా, ఇదో జాతీయం. వాని చెవు మీద పేను వార్తెనా అంటే ఏమిటి, చెవి మీద పేను కనుక ఉన్నట్టయితే మనకి చిరాకు పుట్టించేస్తుంది, అదంతా కూడా చిరాకు అనిపిస్తుంది. అలాగే ఈవిడ ఎన్నిసార్లు తమ్ముడితో నీ రాను 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 అని చెప్పినా కూడా అతనికి చీమ గుట్టినట్టు అంటే పేను పాకినంత ఇది బాధ కూడా అనిపించలేదు. అందుకని మాట వినలేదు, అక్క చెప్పిన మాట వినలేదు. అతను తమ్ముడు పట్టు విడిచిపెట్టలేదు, బలవంతంగా అక్కని బయలుదేరదీశాడనమాట. తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటపడి, కాదక్క మా నూరుకో కొత్త బాటేసినాం, నీవు చూసి మెచ్చిందాకా కాదు అంటే ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగెపట్టు, ఇదెక్కడి సోదా, వీడెక్కడి నక్షత్రకుడురా నాయన అంట పయనమై బండెక్కి బయలుదేరిన. తోవ పంటు ఊకున్నాడా, లేదు. ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పగా పోతుండడు, వసదాగిన పెట్టోలే. తుమ్మబంక ఎలా అయితే ఆ జిగురు ఎలా అయితే పట్టుకుని తొందరగా వదిలిపెట్టదో అలాగే తమ్ముడు కూడా వాడి పట్టిన పట్టు వదిలిపెట్టలేదు. రా అక్క రా అక్క అని ఒకటే గొడవ పెట్టుకున్నాడు. పైగా ఏమంటాడు, మన ఊరు ఇప్పుడు కొత్త దారి వేశాము, నువ్వు చూడాలి, చూసి మెచ్చుకోవాలక్క అంటూ పట్టు పెట్టాడు. ఎలాంటి పట్టు, మొండి పట్టు, జనగపట్టు. జనగపట్టు అంటే ఏంటి, అది మూర్ఖత్వంతో మంకు పట్టు అంటాను చూసారా, అలాంటి మంకు పట్టు పట్టి బలవంతంగా బయలుదేరిస్తాడు అక్కని. ఇదెక్కడ సోదరా బాబు అనుకుంటూ, వీడెక్కడ నక్షత్రకుడురా నాయనా అనుకుంటూ ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరి బండెక్కింది. దోవపోని బండెక్కి వెళ్తుంటే ఊరుకున్నాడా దోవలో, ఊరుకోలేదు. దోవంతా వాడికి ఉత్సాహం తమ్ముడికి. అందుకని ఏదో అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు, వసదాగిన పిట్టలాగా. వసదాగిన పిట్ట అలా కూస్తూనే ఉంటుంది. అలాగా వసదాగిన పిట్టలాగా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు ఆ తమ్ముడు. అక్క ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం, ఏమనుకున్నావో, ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇన సొంపైన రొద, పండాకురాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది. ఆ మోదుగువనం చూడు, పేయంత పులకరించినట్టు మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త బాటలకు మంగళార్తులు పడుతున్న ముత్తైదులోలే సాళ్ళుగా నిలబడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దులో జరవార చూడు, ఎంత ఎత్తుకెదిగినవో, కొటారి కొమ్మలల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో ఏందో. అక్క ఏందే కదా ఉల్కవు పలకవు. ఏమంటున్నాడు, అక్క ఇది ఈగల కాలం కాదంటే వర్షాకాలం కాదు, ఇప్పుడు ఇది పూలకాలం అంటే వసంత ఋతువు. ఇప్పుడు ఎన్నెల మాసం, చక్కటి వెన్నెల కురుస్తోంది, ఎన్నెల కాస్తోంది అనమాట. తీయటి తీపుల దినం అంటే తీయని మామిడి పండ్లు వస్తున్నాయి. ఏమనుకున్నావు, ఎక్కడ చూసినా చూడు చాలా చక్కటి కమ్మటి పూలవాసనలు, అవన్నీ పళ్ళవాసనలు ఎంత మంచిగా వస్తున్నాయో చూడు. వినసొంపైన రథ, ఆ పూల మీద వాడడానికి వచ్చిన తుమ్మెదల ఆ సౌండ్ చూడు, ఆ శబ్దం చూడు ఎంత బాగుందో. పండాకులు రాలిపోయాయి అంటే ఈ ఆకులు రాలే కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు వసంతకాలం వచ్చేసింది. అందుకని ఇప్పుడు అడవంతా కూడా దారంతా కూడా ఏముంది, ఆ పసరాకులన్నీ పోషాకులు తొడిగి అంటే చక్కటి అప్పుడే చిగుళ్ళు వచ్చి అవన్నీ కూడా కొత్త ఆకులతోటి చాలా సోకులు పోతున్నట్టుగా ఉంది దారంతా కూడా. చూడవు ఆ చెట్లన్నీ చూడు, అదిగో ఆ మోదుగువనం ఉంది చూసావా, ఆ మోదుగువనం చూస్తుంటే మన పెయ్యి అంతా పులకరించినట్లు అంటే మన ఒళ్ళంతా కూడా ఆనందంతో పులకరిస్తుందా లేదా. చూడు మొగ్గదొడిగే అవన్నీ మొగ్గలతోటి ఎర్రగా పూలతోటి ఈ కొత్త బాటకు చక్కటి మంగళహారతులు పడుతున్నటువంటి ముత్తైదువులు ఎలా అయితే వరుసగా అలాగా ఈ మోదుగువనం అంతా కూడా వరుసగా చెట్లతోటి ఎర్రటి మొగ్గలు ఎర్రటి పూలతోటి ఎంత అందంగా ఉందో చూస్తున్నావా అక్క. చూడు అక్కడే ఉన్నటువంటి ఆ దారి వెంటే ఉన్నటువంటి మద్దు చెట్లు ఉన్నాయి చూసావా, అవి ఎంత ఎత్తుకు ఎదిగాయో చూసావా. ఆ చెట్ల యొక్క చివర కొమ్మల్లో తేనె పట్టు అంతా కూడా చక్కటి బలమైనటువంటి తేనె పట్లు ఉన్నాయి చూసావా.
దాని నిండా ఎంత తేనుందో. ఏంటక్క ఇంత చెబుతుంటే నువ్వు ఉలకవు పలకవు, మాట్లాడవేంటి అసలు నువ్వు అంటున్నాడు తమ్ముడు. అదో అక్కడి దిక్కు జర నా చేవార్చీను జడవాసన దెదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయల కూతలులు. అక్క అదో ఆ కండ్ల పడేదే చింతల తోపు. చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు చూడు, పొన్నకాయసుంటే ఆడపిల్లలు సింగారించుకున్నట్టు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇడ్చుకుంటుండవి. అగో చూసావా అక్క, అగో అటువైపు చూడు చూడు, నువ్వు శ్రద్ధగా విను. అదంతా ఎలా ఉన్నాయి ఆ పక్కంతా కూడా ఇద్దరి యొక్క హృదయాలని దగ్గర చేస్తున్నట్టు, దగ్గర చేయడానికి అన్నట్లు ఆ కోయిలంతా చక్కగా కూస్తున్నాయో చూడు. అక్క అక్క చూడు చూడు, అగో ఆ కళ్ళలో కనిపిస్తోందా లేదా? చింతల తోపు కనిపిస్తోంది, కానీ చింతకాయలు ఇంకా రాలేదు. కానీ ఆ గున్నమావిళ్ళు చూడు, ఆ గున్నమావి చెట్లు పొన్నకాయల్లా ఉన్నాయి. ఆ గున్నమామిడి చెట్టు కాయలు చూసావా? ఆడపిల్లలు ఆ చక్కగా అందంగా సింగారించుకున్నట్టుగా ఆ చెట్లన్నీ ఎంత బాగున్నాయో చూసావా? ఆ వేప చెట్లు చూడు చూడు, ఇప్పుడిప్పుడే ఆ వేప చెట్లు కూడా మొగ్గలు తొడుగుతున్నట్టుగా చక్కగా చిగుళ్ళతోటి మొగ్గలతోటి ఉన్నాయి చూడు. అదో చూడు, మాటలనే మా నూరి పొలిమేర రాని వచ్చి ఎదుర్కోళ్ల నాడు మగపెండ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్లు గుబురుగా ఎరిగిన ఆ వాయల పొదలు చూడు. అక్క బాట పక్కల పొంటి ముసలి మాలనన్నీ గోలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ఆ చూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్ను వారజేయి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రం వల్లే నీరు మోస్తుండది. ఆ చెరువు కాయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదరవైంది. చూసావా అక్క, చూడు, మాటలలోనే మనం ఊరి దగ్గరికి వచ్చేసాం. ఊరి దగ్గరికి వచ్చేస్తాం అంటే ఊరి ఎంట్రన్స్కి వచ్చేస్తాం. ఎదుర్కోళ్ళ నాడు మగపెళ్ళివారు చుట్టాలకు ఎంత మర్యాద చేస్తారో గుంపుగా అందరూ వచ్చేసి అలాగా గుబురుగా వచ్చేసి చూసావా? వాయల పొదలు చూడు చూడు, మగపెళ్ళివారి మర్యాద చేయడానికి వచ్చినట్టుగా వాళ్ళందరూ వాయల పొదలు చూడు నువ్వు. అక్క ఈ బాటకి ఇటు అటు దారి గుండా ఉన్నటువంటి ముసలి చిమ్మాలన్నీ, అంటే బాగా పెద్దవైపోయినటువంటి ఆ చెట్లన్నీ కూలిపోయి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా చూడువే. అంతేకాదు అటు దిక్కు నువ్వు కన్ను వారజే, ఆపక కూడా నువ్వు చక్కగా కన్ను అటువైపు కూడా తిప్పి చూడు, కళ్ళు తిప్పి చూడు. అక్కడ కూడా ఏమున్నాయి నీకు అక్కడ కనుపెట్టి చూస్తే? ఆ చెరువు కనిపిస్తుందా లేదా? ఆ చెరువు చూస్తే ఎలా ఉంది? నీలంగా సముద్రంలా ఉంది చూస్తావు, నిండుగా నీళ్లతోటి. ఆ చెరువుకు ఇప్పుడు ఆనకట్ట కట్టిన పుణ్యాన్న అందరికీ ఆ చెరువు నీరు ఎంతో ఆధారమైంది. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వలకవచ్చినట్లు ఆ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది. కానీ ఆ ఇల్లు ఎలకంగానే పండగైతాది. ఆ పాయలకుంటకెళ్ళి పెద్ద కొర్రమాళ్ళ చెంగున దుంగుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్కుమనుకుంటా సుడిగుండాలను లేపుతూనే ఉండవి. గమిళ్ళ గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టలను మొక్కింది జాలక, చెట్ల సికలకు ఎగవాకి జంట తేనెలు ఆ పూటం జురుకున్నది సాలక, ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈటికి ఆటికి కాలుగాలిన పిల్లివోలే ఆసు వస్తూనే ఉండవి అని మనసులు అనుకుంటూ ఆ గుడ్డెలుగలను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చే చాళ్లకు గట్టు మీద జారుడు బండల వెనక అలుగుదుంకే కాడ చిర్తగండు కాదు ఆడిదే అప్పుడే ఈనిందో ఏమో కండ్లు గానక పొట్టాపతికి గాండ్రమనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్నే నమల్క మింగజూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతున్న అమాంతం ముందు గుడిగలి మింగిన తాసుపాము సీకర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది. తిన్నది అరుగని ఉడువాము గురిగింజలోలే గుడ్లు మిటుక్కుమని మిట్కరించుకుంటా సుట్కగుదురోలే చుట్టుకుని అతిగతి ఎరగకుండా వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగా వస్తున్న పాలిపెర గండ్ల వర్తనే ఉండది. అవును, నిజంగానే అక్కడ ఎలా ఉంది ఆ యొక్క చెరువు? ఎలా ఉంది? పాదరసం పడితే ఎలా అయితే మెరుస్తుందో ఆ చెరువు అంతా కూడా వెన్నెలకి మెరిసిపోతూ ఉంది. ఇళ్ళలగానే పండగ అవుతుందా? అలాగా ఆ పాయల కుంటలకెళ్ళి అంటే ఏంటి, చక్కగా నిండుగా ఉంది చెరువులో నీరు. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి ఆ చిన్న గుంటల దగ్గర నుంచి వెళ్ళి ఈ పెద్ద చేపలు ఏం చేస్తున్నాయి? చెంగుని ఎగురుకుంటూ దూరుతున్నటువంటి అలా దూకుతున్న చిన్న చేపలు ఉంటాయి కదా, ఈ పెద్ద చేపలు వెళ్ళి చిన్న చేపల్ని మింగేస్తున్నాయి.
ఆ మింగుతున్నప్పుడు అక్కడ నీళ్లు సుడిగుండాలలాగా ఈ శుభ్రంగా సుళ్ళు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. అలాగే అక్కడున్నటువంటి గుహల్లో గవిళ్ళ గుడ్డెగులుగులు అంటే ఏమిటి, అక్కడ గుహల్లో ఉన్నటువంటి ఎలుగుబంటి పిల్లలున్నాయే అవి ఏం చేస్తున్నాయంటే చెదల పుట్టలను గోళ్ళ గీకి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్టలన్నీ వాటి గోళ్ళతో గీకుతున్నాయి. గీకి గీకి ఆ యొక్క పుట్టల్లో ఉన్నటువంటి ఆ పురుగుల్ని తినేస్తున్నాయి. అంతటితో సరిపోయిందా? అంతటితో చాలదన్నట్లు ఇంకా చివరకు వెళ్ళి ఆ చెట్టు మీదకి ఎక్కడానికి ప్రయత్నించి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ తేనె పుట్టల్లో ఉన్నటువంటి ఆ తేనెని కూడా తాగడానికి సిద్ధపడి తాగుతున్నాయి. అంతటితో ఊరుకున్నాయా? అంతటితో ఊరుకోలేదు అవి. ఆ పూట కళ్ళు గట్టినట్టంటే కళ్ళు తీయడానికి ఒక కుండని కడుతూ ఉంటారు కదా, తాటి కళ్ళు తీయడానికి, అక్కడికి కూడా వెళ్ళి అదే తాగడానికి సిద్ధంగా అది ఎలా దొరుకుతుందా అన్నట్టు అటు ఇటు కాలుగాలిన పిల్లల్లాగా అవి తిరుగుతూనే ఉన్నాయి ఆ ఎలుకబంట్లు పిల్లలు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఆ గుడ్డెలుగలను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చి, సరే ఆ ఎలుగు వాటి గురించి చూస్తున్నావు, అంతటితోటి ఇంకా అంత దూరంలోకి చూడు అక్కడ ఏమున్నాయి, గట్టు మీద జారుడు బండల వెనకాల అలుగుదుంకె కాడ అంటే నీళ్లు పక్కకి ఎక్కువైపోతే నీళ్లు పక్కకి ప్రవహించడానికి వీలుగా నిండి మళ్ళా పక్కకి వెళ్ళిపోవడానికి వీలుగా అక్కడ తీసినటువంటి అలుగుదుంకలు ఉన్నాయి. అక్కడ చిరుతగండు కాదు, అంటే చిరుతపులి కాదు, ఆడదే అది. అప్పుడే ఈనిందేమో అది. దానికి అప్పుడే ఈనినటువంటి ఆ చిరుతకి దాని కళ్ళు కనిపించవన్నమాట. అందుకని ఆకలి ఎక్కువగా ఉంటుంది. దాంతో గాండ్రమంటూ పొట్టన పుట్టినటువంటి తన పిల్లల్ని కూడా నవిలి మింగేస్తూ ఉంటుంది చిరుత. అందుకని అలా మింగడానికి సిద్ధపడుతోంది. ఆ పక్కనే ఒక గొర్రెపోతుని అమాంతం మందు బిళ్ళ వేసుకున్నట్టుగానే మింగేసింది ఒక కొండ చెలువ. మింగేసినటువంటి ఆ కొండ చెలువ ఏం చేసింది, సీకరి చెట్టుకి తీగలాగా చుట్టేసుకుంది. ఆ మింగింది ఆరాయించుకోవడం గురించి. తిన్నదరుగని ఉడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కరించుకుంటూ చుట్ట కుదురోళ్ళ చుట్టుకుంది. ఇంకక్కడ బురదపాము ఒకటి ఉంది, అది తిన్నది కానీ అరగలేదు ఇంకా దానికి. అందుకని కళ్ళు ఇళ్ళలా మిటకరించుకుంటూ చుట్ట కుదురులాగా తన యొక్క దేహానంతా చుట్టేసుకుని అలా కూర్చుని ఉంది. ఇంకా అక్కడక్కడ నక్కలు ఏం చేస్తున్నాయి, తనకి ఈ చిరుతులు అవన్నీ తినేసి వదిలేసిన ఆహారం ఏమైనా దొరకపోతుందా అనుకుంటూ అక్కడే అవన్నీ కూడా ఆ తిరుగుతూ వెళ్తున్నటువంటి ఆ కాళ్ళ గుర్తులు కనిపిస్తున్నాయి. నక్క కాళ్ళ గుర్తులు కూడా చూసావా అక్క అంటున్నాడు. మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్త దారి, కొత్త మలుపు అంట పదం పాడతాడేంది? ఇదంతా నాకు తెలిసిన బాటనే, ఎన్నేండ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట, ఇందుట్ల కొత్త యాడుంది అంట అనుకున్నా కానీ నా మనసు నాకు బుద్ధి చెప్తున్నట్లు అనిపించింది. అయినా కాకున్నా కానీ మరీ ఇంత కరుగనితనం ఉండకూడదు. పురాగా ఎలుతురుగు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు. యదాన్ని మెచ్చకుండా మరి అంటే మరి రొమ్మున ఎముకలు లెక్కబెడతానండి ఎట్లా? 2 కండ్లు తెరిచి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాల. ఆది కనుమరుగైన మరుగున పడి తప్పినట్లే కదా. నాకు ఎన్నటి నుంచో ఎరుకున్న బాటైతే మటుకు బాగైందా లేదా? బాట నడిసే కాలుకు రొంపి అంటకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్లకు రొచ్చు తాకుతుందా తగులుతుందా? ఎంత చెడ్డగాని ఎంత బతికినా కానీ ఇంకొకని ఆసరాతోటి మంది భుజాలెక్కి నడవకుండా పైన సాగితే చాలు. మనకు కావలసింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డా లేదా అనేది. మా తిక్క సన్నాసి కొత్త బాట వేసినాం అన్నాడు. మా తిక్క సన్నాసి అంటే ఎవరిక్కడా? తమ్ముడు ఏమన్నాడు? కొత్త బాట కొత్త దారేసాం అక్క, కొత్త మలుపు అని మాట్లాడుతూనే ఉన్నాడు కదా అస్తమాటను పదం పాట పాడినట్టుగా. ఇదంతా నాకు తెలిసిన చోటే కదా, ఎన్నేళ్ళ నుంచో నేను తిరుగుతున్న ప్లేసే కదా ఇదంతా, దీంట్లో కొత్త అంటూ ఎక్కడుంది అనుకుంటోంది. అయినా మనసులో కొంచెం చేంజ్ అయితే ఉంది కదా అని మనసు తెలుస్తూనే ఉంది మనసులో. అయినా కాకున్నా కూడా కరుగనతనం ఉండకూడదు. అంటే ఏంటి? ఎంతైనప్పటికీ కూడా మార్పు వచ్చింది గుర్తించకుండా, మార్పు అనేది వచ్చింది అనే విషయం మనకి తెలుసుండి తెలియనట్టుగా ఉండడం అనేది తప్పు. సరే, ఇంతకు ముందులాగా వెలుతురుకు దడిగడ్డినట్లు ఒక పచ్చరం బరవకూడదు.
అంటే వెలుతురు వచ్చినా కూడా చీకటిగానే ఉంది అన్నట్టుగా ఒక దుప్పటి పరిచినట్టుగా మన భావాలతోటి వచ్చిన మార్పుని గ్రహించాలే తప్ప రాలేదు అని అనుకోకూడదు. రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? నేను యథార్థాన్ని మెచ్చుకోకుండా రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? లేదు లేదు, నేను చీకటిగా చేసేసి నేను లెక్క పెడతాను, నేను అదే అనుకుంటాను అంటే తప్పు కదా. వచ్చిన మార్పుని మనం గుర్తించాలి కదా. అందుకని 2 కళ్ళు తెరిచి, అంటే ఏంటి, చక్కగా గ్రహించాలి, ఉండి వచ్చి ఏమేమి మార్పులు వచ్చాయనేది చూసుకోవాలి. అంతే తప్ప ఏమీ రాలేదు అని చెప్పేసి మనం కావాలని మనసుని కప్పిపుచ్చి మాట్లాడడం అనేది తప్పు. ఎంత తెలిసిన వీధి అయితే మాత్రం, ఎంత తెలిసిన దారి అయితే మాత్రము మా దొరికిడి కంటే ఇప్పుడు బాగుందా లేదా, ఈ దొరికైతే నడుస్తుంటే రొచ్చులో నడిచినట్టుగా బురదలో నడిచినట్టుగా ఉండేది. ఇప్పుడు అలాంటి బాధ లేకుండా నడవడానికి అవకాశం వచ్చింది. అందుకని ఎంత బాగున్నా ఎంత బతికినా ఎప్పుడు కూడా ఒకళ్ళ ఆసరా తీసుకుని, వాళ్ళ భుజాలను ఆసరాగా తీసుకుని సాగడం అనేది కరెక్ట్ కాదు. మనం చూడాల్సిందల్లా ఏంటంటే ఎవడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడా లేదా, నిలబడగలుగుతున్నాడా లేదా, ఈ దొరుకుటికి ఇప్పటికీ చేంజ్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సరే, ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మూతుబరి రైతుల పసుల కొట్టాలు గాండ్రవట్టినవి, ఆ కొట్టాలల్లా గడ్డువాములన్నీ ఇగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇంటి ముఖం బట్టిన ఏళ్ళు లాగేస్తుండవి. మరి మా ఊరి ఎల్లమ్మ గుడికి వచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండా ఉండాది. పూజారి కృష్ణమాచార్య ఇల్లు దాటినాం. సరే, నెమ్మదిగా ఊరు చెరువు దాటారు వీళ్ళు ఆ బండిలో. అక్కడ ఉన్నటువంటి ఆ మత్తడి రేగడి పొలం అనమాట. మత్తడి అంటే రేగడి పొలం కూడా, వీళ్ళు పొలాలు కూడా కొంచెం దాటారు. మోతుబరి రైతుల యొక్క పశువుల కొట్టాలున్నాయి, అంటే పశువులు ఉంచేటటువంటి ఆ ప్రాంతం పశువుల కొట్టాలున్నాయి, అవి కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు వెడుతుంటే. ఆ కొట్టాల దగ్గర గడ్డివాములన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే కుదురుగా చక్కగా చెదిరిపోకుండా ఉన్నాయి అవన్నీ కూడా. ఈ ఇంటికి వచ్చేస్తున్నట్టుగా ఇంటి మొహం పట్టాయి ఈ ఎడ్ల బండి. ఎడ్లు ఇంటి వైపుకి లాక్కుని వెళ్ళిపోతున్నాయి అన్నమాట బండిని. అక్కడికి వెళ్ళే దారిలోనే వాళ్ళకి ఎల్లమ్మ గుడి కనిపించింది. వారి ఊరి దేవత ఎల్లమ్మ గుడి కనిపించింది. ఆమెకు పసుపు కుంకాలతోటి ఆమెకి ఇస్తూ ఉంటారు కనుక ఆమెకి ఆ పసుపు కుంకాలతోటి చాలా నిండుగా కనిపిస్తోంది ఎల్లమ్మ గుడి. పూజారి కృష్ణమాచార్య ఇల్లు కూడా వాళ్ళు దాటారు. అండ్ల వడేదే గోపాలరాయని భవంతి బంగుళ. యాడికి బండి చేరింది అంటే సూపుకు గోడ గట్టినట్లే. ఇందాక మురిసింది యాదికి వచ్చినట్లు, మురిపాల వస్తువును గౌసంలా దాసినట్లు ఎవరికంట్లా పడకుండా ఈ చేప కూడా మా తమ్మయ్య నొగల మీదకి వెళ్ళి చెంగున దుంకి కచ్రానికి ఎర్రపర్దాలు సింగారిస్తాడనుకుని నా పాపిట్లో చెదిరిని ఎంటికలు సక్కన దిద్దుకుని కొంగు నిండుగా సవరించుకున్నా. ఆ సొంటి దాపరికపు పనులు యావీ జరగలేదు. అంతకొస్తే ఆడ పర్దాలు ఉన్న ఉనికి కూడా కనపడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఈమె బాగా గుర్తించింది అక్కడ ఏమిటి, అక్కడ ఆ కండ్ల వడేదే గోపాలరాయని భవంతి. అక్కడ ఈమెకి దగ్గరలో ఇప్పుడు వెడుతున్నటువంటి ఆ దారిలో దగ్గరలో ఏం కనిపిస్తుంది, గోపాలరాయుడి యొక్క ఇల్లు బంగళా కనిపిస్తోంది. అక్కడ దాకా వెళ్ళింది వీళ్ళ ఎడ్ల బండి. అక్కడ దాకా వెళ్ళేడితే అప్పుడు అనుకుంది, ఆ ఎడ్ల బండి అక్కడ దాకా వెళ్తోంది అంటే అక్కడ ఆ వెడుతున్నటువంటి ఎడ్ల బండికి పరదాలు కట్టేసేవారు. లోపల ఉన్న వాళ్ళు బయటకు కనిపించకుండా, బయట ఉన్న వాళ్ళు లోపలికి వాళ్ళు కనిపించకుండా పరదాలు కట్టేవాళ్ళు అనమాట ఒకప్పుడు. అందుకని ఏదైనా దాపరిక వస్తువుని దాచి తీసుకెళ్తూ ఉంటారు చూస్తారా, గౌన్లు పక్కన దాచుకుంటూ ఏదైనా భద్రంగా దాచుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారే పిల్లలు, అలాగా ఏదో దాచి తీసుకెళ్తున్నట్టుగా ఈ పరదాలు కట్టేసి బండిలో ఉన్న వాళ్ళని దాచిపెట్టి తీసుకెళ్ళేవారు ఒకప్పుడు. అలాగే ఇక వచ్చేసాం, ఆ భవంతి దగ్గరికి వచ్చేస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ పరదాలన్నీ కడతాడు తమ్ముడు అనుకుని ఆమె చక్కగా జుట్టు అదంతా కూడా సవరించుకుని ఆ కొంగు అదంతా కప్పుకుని భద్రంగా కూర్చుంది. ఇంకొంచెం భద్రంగా కూర్చుంది బండిలో అక్క. కానీ బండి బంగ్లా దాకా వెళ్ళిపోతోంది కానీ, గోపాలరాయుడు భవంతి దాకా వెళ్ళిపోతోంది కానీ అక్కడ ఎర్రటి పరదాలు కడుతున్నటువంటి అటువంటి పరిస్థితులు ఏం కనిపించలేదు. అసలు అక్కడ పరదాలు కూడా లేవు.
ఇవన్నీ చూస్తుంటే ఈమెకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒకప్పటికి ఇప్పటికి ఇప్పుడు అసలు ఏంటి ఇలా పరదాలు కట్టి తీసుకెళ్లాల్సిన అవసరమే రాకుండా వెళ్తున్నామే మనం అని ఈమెకి చాలా హాయిగా ఊపిరి తీసుకోవడానికి అమ్మయ్య అన్నట్టుగా అనిపించింది ఈవిడికి. పెండ్లి చూపుల నాడు పిల్లగానోళ్ళు పెండ్లి పిల్లను గోటి కొన నుండి సికెళ్ళ చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటి ఎదురుగానే రచ్చకట్ట. కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండూ ఒకదాని ఈడ్చి ఇంకొకటి ఉండదన్నట్లు ఒకదాని తోటి తోడంగా ధీటుగా నిలబడ్డవి. అదేం చిత్రమో గాని ఈసారి సూడు వంట మా రచ్చకట్ట కింద అన్నీ చెప్పులే కుప్పలైనవి. ఎప్పటి తీరుగా ముచ్చెల కిందై ఓరగా కూర్చుండే మనుషులు మటుకు కానరాలేదు. ఇదే ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటోళ్లకు వాళ్ళల్లో ఒకరో ఇద్దరో రచ్చ మీద కూర్చున్నట్లు కానొచ్చిండ్రు. నా కండ్లను నాకే నమ్మబుద్ధిగాల. 2 చేతులా బాగా నలుపుకుని మళ్ళా చూసినా కూడా అదే నిలుకడై నిలబడి నిజమని తోసింది. ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఏర్లు తాలు ఎచ్చులు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు కలిగింది అని మెచ్చుకుంటా సంబరాన ముందుకు సాగిన. ఇప్పుడు పెళ్లి చూపులప్పుడు పిల్ల అంటే మగపెళ్లి వారు తాలూకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లని కింద నుంచి పైకి వరకు అంటే నకసిక పర్యంతం అంటారు చూసారా, అలాగా చూస్తారు. అలాగే ఈమె కూడా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మార్పు ఎప్పుడైతే పట్టించుకుంటుందో, చేంజ్ ఎప్పుడైతే ఈమె గమనించిందో, అందుకని అప్పటి నుంచి ఊరిని ఇంకా ఏమేమి మార్పులు వచ్చాయి అనే ఉద్దేశంతో చూడడం మొదలుపెట్టింది. ఆమె కంటికి ఎదురుగానే ఒక రచ్చకట్ట అంటారు, రచ్చబండ, అందరు అక్కడికి వచ్చి సమావేశం అవుతూ ఉంటారు కదా, అది కనిపించింది. అదంతా ఎలా ఉంది రచ్చబండ? కందెరగని మనుషులోలే అంటే భేదభావం లేనటువంటి మనుషుల్లాగా ఆ రచ్చబండ అక్కడే దాన్ని ఆనుకునే రావి చెట్టు అనమాట. ఈ రావి చెట్టు రచ్చబండ రెండు అక్కడే ఉన్నాయి. అవి ఒకదానికొకటి అంటే భేదభావం లేని మనుషుల్లాగా ఆ రెండు కలిసిపోయి ఉంటుందన్నమాట. దాన్ని ఒకటి ఇంకొకటి ఉండలేదేమో అన్నట్టుగా ఉన్నాయి అవి. అయితే ఈసారి ఏమిటంటే అక్కడ చాలా చిత్రంగా అనిపించింది. ఎందుకు అంటే అక్కడ రచ్చబండ కింద, రచ్చకట్ట కింద చెప్పులు కుప్పలయ్యాయి. అంటే చాలా చెప్పులు కనిపిస్తున్నాయి అక్కడ. ఎప్పటి తీరుగా ఇదివరకులాగా ఒక మూల కూర్చునేవాళ్ళు, అంటే హెచ్చు తగ్గులను పాటిస్తూ రచ్చబండ మీద పెద్ద మనుషులు కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ ఆ మూల కూర్చుంటూ ఉండేవారనమాట. అలాంటిది ఇప్పుడు అలా ఏం లేదు. ఆ రచ్చబండ మీద హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ కూర్చోవడం కనిపిస్తోంది ఈవిడికి. ఈ అక్క కనిపించేటప్పటికీ అదేమిటి, ఇది కళా నిజమా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయి కళ్ళు నులుముకుని మరీ చూసుకుంది. కానీ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. అక్కడ హెచ్చుతగ్గులు లేకుండా అందరూ కూడా చక్కగా కూర్చోవడం జరుగుతోంది. అప్పుడు అనుకుంది ఈమె, అబ్బా, ఈ చెట్టుకి, ఈ రచ్చబండకి ఇటువంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరూ కూర్చుని ఉండేటటువంటి యోగం లభించింది. ఈ చెట్టుకి కూడా అందరికీ నీడ పంచి ఇచ్చేటటువంటి యోగం లభించింది అనుకుంటూ చాలా ఆ రచ్చబండలో దగ్గర కూర్చున్న మార్పును చూసి చాలా సంతోషపడింది అక్క. బండి సాగిపోతూనే ఉండదు. ఇంక గోపాలరాయుని బంగ్లా వెంటనే ఆయన బామ్మర్ది రంగనాయుని 2 అంతస్తుల గచ్చు భవంతి ఊరంతటికీ కులపెద్దనంట నెత్తిని ఎత్తుకొని నిలబడ్డట్టుగానొచ్చింది. మరి ఎన్నడూ లేని ఆ భవంతి బంకులేమో దిగుళ్లల్ల దీపాలు ఎలుగతలేవు. నేను చూస్తున్న పొద్దు మాపు పుట్టనే గని ప్రమిదలన్నీ చమురు నిండుకోగా దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంతా పాడుగొట్లాడినట్లు కళదప్పి దో అంటున్నది. ఎందుకో అంట అనుమానం పడుతుండగానే మా వాడు పెద్ద పులిని ప్రాణంతోటి పగ్గానే వేసిన కుశాలు తోటి బండి ఏం చేస్తోంది, అలా ముందరి నుంచి వెళ్ళిపోతూనే ఉంది. అంతకుముందు ఆ రచ్చబండ దగ్గర నుంచి ముందరికెళ్తోంది. అక్కడ వెళ్తుంటే అప్పుడు గోపాలరాయుడు బావమరిది బంగళా, అతని పేరు రంగరాయుడు. ఆ రంగరాయుని బంగళా 2 అంతస్తుల మేడ అనమాట. అది కనిపించింది. ఇప్పుడు దాని ముందరి నుంచి వెళ్తోంది బండి. ఊరంతటికీ కులపెద్దని నేను అని చెప్పి చాలా గొప్పగా ఉండేవాడు ఈ రంగరాయుడు. అలాగే ఆ భవంతి కూడా అంత హెచ్చుగాను అంత పెద్దగా ఉండేది. అలాంటి ఇప్పుడు ఆ భవంతికి అక్కడ ఏమైపోయింది, అక్కడ ఇంటి ముందు అరుగులేమో
అరుగులున్నాయి, బంకులంటే అరుగులున్నాయి. ఆ అరుగుల ముంద దీపాలు వెలుగుతూ ఉండేవి ఎప్పుడు కూడా. ఇప్పుడు అక్కడ దీపాలు వెలగటం లేదు. అదంతా చూస్తుంటే ఈమెకి ఏంటి నేను చూస్తున్నా పొద్దుమాపే కదా, అంటే సంధ్యవేళే కదా నేను చూస్తున్నాను, అయితే ప్రమిదలన్నీ చమురు లేకపోయాయా, ఎందుకని లైట్లు వెలగటం లేదు అనుకుని చూస్తోంది. చూస్తే అదంతా దుమ్ము కొట్టినట్టుగా కనిపించింది. ఇల్లంతా పాడుపడిపోయినట్లు కనిపించింది. కళ తప్పి కనిపిస్తోంది. ఎందుకో ఈ బంగళా ఇదివరకు ఎంత గొప్పగా ఉండేది, ఇదంతా లైట్లతోటి వాటితోటి ఎంత గొప్పగా ఉండేది, ఇప్పుడు అంతా దుమ్ము కొట్టుపోయినట్లు పాడుపడిపోయినట్లు ఉందేమిటి భవంతి అని అనుమానంగా చూస్తుండగానే ఈ లోపల ఈ తమ్ముడు ఏం చేశాడు, అది గుర్తించి పెద్ద పులిని ప్రాణంతో పగ్గాని వేసిన కుశాలతోటి ఈ పెద్ద పులిని ఏం చేశాడు, ఈ కుశాలు పట్టుకుని దాన్ని ప్రాణాలతోటి పగ్గాలేసి కట్టినట్టుగా కట్టిపడేస్తాం మేము అని గొప్పగా చెప్తున్నాడు అనమాట. అక్క, ఇన్నాళ్లకు మన ఊరికి పట్టిన మిత్తి దొరసాని అదే పెద్దమారమ్మ పేరు లేకుండా ఊడ్చుకుపోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద ముళ్ళబడి ఆయనకే వంగనామం పెట్టిండ్రు. దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే, మా మూసుకుంటే వానం వాయే అన్నట్టు ఇరుకున పడి కుర్తిల పడ్డ ఎలక తీర్గా తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లలు తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. ఈమె ఏమిటి, ఎందుకు ఈ బంగళా అంతా ఇలా ఉంది పాడుబడినట్టు అని అనుకుంటోంది కదా అక్క. అందుకని అక్కకి సమాధానం చెప్తున్నాడు తమ్ముడు. అక్క, ఇన్నాళ్ళకి మన ఊరికి పట్టినటువంటి మిత్తి దొరసాని అంటే ఏంటి, అక్కడ మిత్తికి ఇస్తూ ఉండేది వాళ్ళు పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు కనుక వాళ్ళు ఊళ్ళో వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండేవారు వడ్డీకి. అమ్మ, ఆ మారమ్మ పేరు ఇప్పుడు లేకుండా పోయింది, ఆ పేడ పోయింది. ఇప్పుడు మన ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలివికి వచ్చేసింది. అందుకని వాళ్ళు ఎంతెంత వడ్డీలు పెట్టి పుచ్చుకుంటున్నారు ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులైతే పుచ్చుకున్నారు కానీ దానికి తిరిగి ఇవ్వడం మానేశారు మన ఊళ్ళో వాళ్ళందరికీ కూడా. ఇంకా దాంతో శ్రీమంతుడైనటువంటి రంగరాయుడు మీదకి పైగా వెళ్ళి ఎదురు, నువ్వు ఇంత డబ్బులకి మిత్తికిస్తున్నావు మాకని చెప్పి అందరూ అతని మీద ఎదురు తిరిగారు. ఇచ్చిన డబ్బులు తీసుకున్నారే కానీ మళ్ళీ తిరిగి డబ్బు ఇవ్వడం మానేసి పంగనామం పెట్టారు అతనికి. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అతనంటే భయం పోయింది ప్రజలకి. దాంతో ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వటం లేదు. దాంతో సిగ్గు అనిపించి మళ్ళీ చెప్తే ఏమో బాగుండదు అలా అని చెప్పి మూసుకుంటే ప్రాణం పోతుంది అన్నట్టుగా అతను ఏం చేశాడంటే కుర్తిలో పడిన ఎలక తీరుగా, కుర్తిలో పడిన ఎలక అనేది కూడా జాతీయమే, అలా కుర్తిలో పడిన ఎలక దాని ఏమవుతుంది, ఊపిరాడదు దానికి, ఇటు అటు కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. బయటికి రాలేదు, బతకలేదు అన్నట్టు కొట్టుకుంటుంది. అలాగా ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఉన్న డబ్బులు కూడా పోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకక్కడి నుంచి పెళ్ళం పిల్లల్ని తీసుకుని చుట్టాల మార్గం చుట్టాల ఇళ్ళకని చెప్పని రంగాపురం వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తాడనమాట. ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగాదే, ఈ పసికారు రెండెర్గగా నివురుగప్పిన కొరివితోటి నెత్తిగోకుంటలేరు కదా, ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది. అది అప్పుడు ఈ అక్క కనిపించింది. రంగరాయుడేం చిన్నవాడా, సామాన్యుడా కాదే, వీళ్ళేంటి పిల్లలందరూ కలిసి, అంటే ఈ జనం అందరూ చాలా తక్కువ వాళ్ళు కదా, వాళ్ళు గొప్పవాళ్ళు ధనవంతులు, వాళ్ళకి వీళ్ళు ఎదురు తిరిగారు అంటే ఆ నివురుగప్పిన కొరివితోటి, అంటే నిప్పు ఉన్నటువంటి దాంతో తలగొక్కున్నట్టు చేసుకోవటం లేదు కదా, మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని ఈమె మనసులో కొంచెం డౌట్ వచ్చిందనమాట. బండి మా పాలండ్ల ఇండ్ల కాడికి వెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసు పటేలు పాపిరెడ్డికి సాగుబాటు సరిగా లేదంట సూచాయిగా ఇన్నా. మరి ఆయనేం పచ్చపూస గనకన రంగరాయిని కుడి ఎడమ అంతే, సేరుకు సవా సేరు ఉద్ది ఓళ్ళ ఒకడిని ఎక్కించి ఒకడిని దించి ఇద్దరినీ ఎదుగనీయకుండా ఎప్పటి సిగలు అప్పుడే గత్తరిచ్చే విద్దులు ఆ అయ్యలకు పొత్తేళ్ల నాడే అబ్బుకొచ్చినవి. అవును గాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలుక సింగోటం వీళ్ళు మరి అనుకుంటున్న మాటను పసిగట్టినట్లుగా నా తమ్ముడు. బండి ఏమైపోయింది, అక్కడి నుంచి వాళ్ళ యొక్క పాలండ్ల ఇండ్ల కాడికి సాగుతుంది. అంటే వాళ్ళ యజమానుల ఇళ్ళవైపు నుంచి పెడుతోంది. అక్కడ వాళ్ళ బావ పోలీస్ అనమాట, పోలీస్ పటేల్ అతను పటేల్ పాపిరెడ్డికి అతని దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సాగుబాటు సరిగా లేదని చెప్పేసి, ఏంటి ఒకప్పుడు గొప్పగా ఉన్నాడుగా ఇప్పుడు వాడి పరిస్థితి అంత గొప్పగా లేదని అంటున్నారు. అది విన్నారు.
మరి ఆయనేం పచ్చపూస గనకనా, ఆయన ఏమన్నా కనిపించకుండా పోవడానికి ఆయనేం ఇదైనవాడు కాదు కదా, ఎందుకని అట్లా? మరి ఆయనేం పచ్చపూస గనకనా అంటే, అవును వాడు మాత్రం ఏం సత్యహరిశ్చంద్రుడా కాదే, రంగారాయుడు ఎంతో వీడికి కుడి ఎడమల్లాగా వీడు కూడా అలాంటి వాడే. ఏం సేరుకి సవా సేరు తీసుకుంటాడు అంటే, ఒక సేరు తీసుకుంటే దానికి మళ్ళీ సవా సేరు తీసుకుంటాడు అంటే ఇద్దరు సమానమే. ఇద్దరు కూడా ప్రజల్ని ఏడిపించుకు తింటల్లో ఇద్దరు కూడా సమానమే. ఒకళ్ళని ఎక్కించి ఒకళ్ళని దింపి ఎవరిని ఎదగనీయకుండా చేసి ఎప్పుడుకు వాళ్ళ గొడవలు పెడుతూ వాళ్ళ గొడవలు తీరుస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉండడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది ఈ పోలీస్కి. అవును హనుమంతరాయుడు ఆయనవి నోట్ల నాలిక సింగోటం వీళ్ళు మరి అని అడుగుతుంది. అవును కానీ మరి హనుమంతరాయుడు ఏమయ్యాడు? ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కూడా ఒక రకమైనటువంటి ఇలా అలవాటైన వాడే కదా, మరి వాడి పరిస్థితి ఏంటి అని అనుకుంటోంది అక్క. ఆ కుటిలివాజీ హనుమంతరాయుడు కూడ్పుల ఈసం నాలుకల తీపితోటి నగుకుంటా గొర్రెదాటు మంది గొంతుకులకు ఉరులు తగిలిస్తుంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేంది దప్తరం ఎక్కిస్తుండే. ఇప్పుడు కండ్లు తెరిసిన జనం వాళ్లకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకోమనిపిస్తుండ్రు. లేకుంటే ఏందట, ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేళ్ల తీర్గా అణిగిమణిగి ఉంటారు. సన్నకారు మంది అంతా ఇప్పుడు అయిన దానికి కాని దానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్లు బట్టి నెత్తురు కండ్ల చూసుకొని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండుగలు గట్టడం లేదు. ఏ వాడైన పంచాయతీ ఆ వాడైన తీర్పులు జరుగుతుండేవి. అక్క ఇన్నాళ్ల తీరుగా అర్ధమరాత్రులు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిండ్లు లేవు, కంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంత పొగలు లేవు, ఈపు ముద్దలు లేవు, బండ బరువులు లేవు, అడుక్కు తిండ్లు లేవు. అక్క ఆ కుటిలవాజు హనుమంతరాయుడు ఉన్నాడు చూసావా, వాడేం చేసేవాడు? కూడ్పులు ఈసం నాలుకన తీపి అంటే కడుపులంతా కూడా విషం పెట్టుకుని మాటల్లో మాత్రం తేనె చూపిస్తూ మిగిలినటువంటి వాళ్ళందరూ నవ్వుతోనే ఈ గొర్రెల్లాంటి ప్రజలందరి గొంతులు పట్టుకుని ఉరులు బిగిస్తూ ఉండేవాడు. పైకి నవ్వుతోనే వాళ్ళ పీకి ఉరేస్తూ ఉండేవాడు. అలాంటి అతని నక్కజీతులన్నీ కూడా తెలుసుకున్నారు ప్రజలు. ఇంకా ప్రజలందరూ ఎప్పుడైతే తెలుసుకున్నారో వాడికంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా ఆ తంత్రాలన్నీ తెలుసుకుని వాడు ఏదైనా చెయ్యపోతే దాన్ని మొదట్లోనే తుంచేయడం మొదలుపెట్టారు. అవును ఎన్నాళ్ళని ఊరుకుంటారు ఈ ప్రజలందరూ కూడా, ఎన్నాళ్ళు చెప్పుకున్న తేళ్ళ అణిగిమణిగి ఉంటారు. అందుకని ఇప్పుడు అయిన దానికి కాని దానికి వాళ్ళకు దెబ్బలాటలు పెట్టి నెత్తురు కళ్ళ చూసేటట్టుగా చేయటం, పంచాయతీలకు తీసుకెళ్ళడం, అప్పులు కట్టైనా సరే వాళ్ళకి ఆ పంచాయతీలో వాళ్ళకి ఆ పనిష్మెంట్గా కట్టడం. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏ వాడ పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతున్నది. అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి పెద్ద గొడవలు పెట్టి బోల్ డబ్బు కట్టించుకునే పద్ధతి ఇప్పుడు తప్పిపోయింది. ఇన్నాళ్ళు తిరిగా రాత్రిపూట దొంగతనాలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆ దొంగతనాలు జరగటం లేదు. అలాగే చేలల్లో దొంగతనం జరిగి ఆ చేలల్లో పొలంలోంచి సొమ్ము తీసుకుపోతూ ఉండేవారు ఆ పంటని. ఇప్పుడు అవి లేవు. అలాగే ఇంకా ఈ పరికంపల్ని కూడా లేవు. అలాగే ఇప్పుడు గయ్యాళ్ళలాగా దెబ్బలాడుకోవడాలు అలాంటివన్నీ లేవు. లాగుల్లో తొండలు లేవు. ఏదో ఒక వంక పెట్టి వీడి తప్పు చేశాడని చెప్పి ఈ లాగులు వేసుకునే లాగుల లోపలికి తొండల్ని పంపించి కుట్టించేటట్టు చేసేవారు ఇదివరకు. ఇప్పుడు అవి కూడా లేవు. అలాగే ముంత పొంగలు లేవు. ఇదివరకు పొగలో మనిషిని బాగా ఇచ్చేసేవారు, అది కూడా ఇప్పుడు లేవు. అలాగే వీపున ముద్ర పడేటట్టుగా టపా టపా కొట్టేవారు, ఇప్పుడు అలాంటి బాధలు లేవు. నెత్తి మీద బరువు పెట్టి మోయించేవారు, నడుము మీద బరువులు పెట్టి మోయించేవారు, అడుక్కు తినేటట్టుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధలన్నీ తెప్పిపోయాయి. ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ లేవు. ఎక్కడ పడితే అక్కడ పంచాయతీలు వచ్చి ఎక్కడ సమస్యలు అక్కడే తీర్చుకునే పరిస్థితులు వచ్చాయి. ఇదివరకుట్లాగా ఈ మోసగాడైనటువంటి హనుమంతరాయుడు వాళ్ళ యొక్క తీర్పులు అవన్నీ కూడా ఇప్పుడు లేవు అని చెప్తాడు. బండి ఏమైపోయింది? మా ఇంటి దిక్కు మలుపు తిరిగింది. ఆడ మా పెదమామ ఇంటి పొంటి ఉన్న గరిసెల ఇండ్లల్ల దీపాలు వెలిగినట్లు, 4 మనుషులు మెసిలినట్లు జలకలగలన్నప్పుడు వినిపించేది. ఇదేంద్రా అన్నట్లు మా తమ్ముడి దిక్కు చూసిన వెంటనే మా హాజీర్ జవాబు ఎక్కడలేని ఉల్లాసంతో భుజాన్ని వేసుకున్న దస్తురుమాలు జాడిచ్చి దులుపుకుంటా, అక్క ఇది మన మ్యానపల్లకీలుండే పాత పొత్తులిల్లు.
జనం మెదులక బండ జింకలు చేరి హబ్బో అన్నట్లుండే. అది ఇప్పుడు మనూరికి రాత్రిబడి అయింది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెండ్లైనా కానీ వాళ్ళెంత మూతుబరి కన్నప్పటేండ్లైనా వాళ్ల పెండిండ్లకు మనుషులు మోసే మేనపల్లకిలు రాకూడదు. సంబురానికి మెరిమెణ చేసి పగటికి పాలిచ్చి ఊరంతా మెరిచిన మెరియని ముర్రెగింపులు తీసే ముద్దూరు లేరు. అంటకట్టడి చేసినం. ఇంకా మన పెద్దాత కండు నిప్పులు సిరుగగా చేసేది లేక తామసం ఆపుకుని పడమీద చెముటలు చిన్న పంచెతోటి దుడుచుకుంటా బుస్సు ముస్సు అంటుండగా మేమంతా ఈ పాత సవారీలను బద్దురంగా గుమ్ములిట్ల అలంకారంలోలే ఎళ్లాడగట్టినాం. సరే, బండి ఏమైపోయింది, అవన్నీ దాటుకుంటూ వీళ్ళింటి వీధి ఆ మరుపు దగ్గరికి వచ్చింది. అక్కడ వీళ్ళ పెద్ద మామ ఇంటి దగ్గర ఇప్పుడు ఆ పెద్దమామ ఇల్లంతా కూడా ఇప్పుడు అదంతా కూడా దీపాలు వెలుగుతూ ఎక్కువ మంది జనాలు తిరుగుతున్నట్టు సౌండ్ అవన్నీ వినిపిస్తోంది ఈవిడికి. ఇదేంట్రా అని తమ్ముడిని వైపు చూసింది అక్క. వెంటనే తమ్ముడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, ఆ మార్పులన్నీ చూపించడానికి చెప్పడానికి సిద్ధపడే కదా తీసుకెళ్తున్నాడు అక్కని. దాంతో ఎంతో ఉత్సాహం వచ్చేసింది అక్క తనకేసి చూడగానే. అంతే, తాను భుజం మీద వేసుకున్నటువంటి ఆ బట్టను తీసి రుమాలు తీసి నిల్ల దులిపినట్టుగా దులుపుకుంటూ, ఇది అక్క ఇది మనం మేనపలికిలు అన్నీ కూడా ఉండేటటువంటి మన పొత్తులిల్లు, అవునా, ఉమ్మడి ఇల్లు ఇదంతా కూడా. ఇదివరకు జనం మిదులక బండజింకలు మాత్రం చేరి అబ్బో అన్నట్లు ఉండేది ఒకప్పుడు కదా. ఇప్పుడు అదంతా కూడా మన ఊరికి రాత్రిబడిగా మార్చేసినాం మేమంతా కలిసి. మన ఊళ్ళో ఎవరి పెళ్ళైనా కానీ వాళ్ళు ఎంత మూతుబరి కర్ణాలు లేకపోతే పటేళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పెళ్ళిళ్లకు మనుషులు మోసే మేనపల్లకిలు ఇంకా రాకూడదు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. సంబురానికి ఎవరైనా కూడా కావాలని దీపాలవన్నీ వెలిగిస్తూ ఊరంతా కూడా ఊరేగింపులు జరుపుకొని, కానీ అవన్నీ కూడా మేము పలకీలు మోసుకుంటూ తీసుకెళ్ళేటటువంటి ఇప్పుడు అవన్నీ కూడా మేము కట్టడి చేసేస్తున్నాం. ఇంకా మన పెత్తాతున్నాడు కదా, ఆయనకే ఇప్పుడు కళ్ళల్లో నిప్పులు పెరుగుతున్నాయి, నిప్పులు కురిపిస్తున్నాడు. ఎందుకు, ఏం చేయలేకపోతున్నాడు. అందుకని చేసేది లేక తనలో ఉన్నటువంటి ఆహాన్ని చంపుకుంటూ, ఇంకా నుదుటి పట్టిన చెమటలు చిన్న పంచితోటి తుడుచుకుంటూ, కోపాన్ని బుసలు కొడుతూ, ఇంకా ఏం చెయ్యలేక మన పాత వెళ్ళిపోతూ ఉంటాడు. మన ఇదివరకు మోసుకే పళ్ళకీలు అలాంటివి ఉండేవి కదా, ఇప్పుడు అలాంటివన్నీ కూడా దానికి ఉన్నటువంటివన్నీ తీసేసి అలంకారాల వస్తువులుగా వాటిని వేళ్లాడదీస్తూ వచ్చాం మేము. సరే, బండి ఏమైపోయింది, మా ఇంటి ముందు కమాని మంగళ ఆగింది. గజ్జెల సప్పుడు ఇని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఊరుకుంటూ వచ్చి చుట్టుకుండ్రు. ఆ పిల్లలు ఇన్నాళ్ళ తిరిగి ఇసురుమంటా లేరు. ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీర పెండ్లు లేవు, ఓరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరూ దోసపండ్లోలే, ఉంకు చెండ్లోలే కళకళ్ళాడుతున్నారు. ఒకప్పటికి ఇప్పటికి ఎంతెంత మార్పులు వస్తున్నాయో చెప్తున్నారు చూడండి. బండి ఏమైపోయింది, వాళ్ళ ఇంటి ముందర ఆగింది. ఈ బండి చప్పుడు అవన్నీ వినేటప్పటిగా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఉరుక్కుంటూ వచ్చి చుట్టూ చేరారు. కానీ ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఇదివరకు పిల్లలు ఎలా ఉండేవారంటే ఇది రోగోడో అన్నట్టు ఆ మట్టిల్లోనూ ఆ బూడిదల్లోనూ తిరుగుతూ ఆ బూడిద ఒంటి నిండా ఉండి కుచీవిడి కార్చుకుంటూ కళ్ళల్లో పుచ్చుగులతోటి ఎలా పడితే అలా ఉండేవారు. ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఇదివరకుట్లా ఈసురుమంటూ లేరు, చీవిడి ముక్కు కార్చుకుంటూ లేరు, అలాగే జుట్టు చింపిరిగా లేదు, తలలో పేలు ఓడుతున్నట్టు లేరు, అలాగే వంకర కాళ్లతో కానీ అలాంటివి ఏమీ లేకుండా కళ్ళలో పుసుగులతోటి పుసుగు కళ్ళతోటి అలా ఏమీ లేకుండా పిల్లలందరూ ఎంతో ముచ్చటగా దోసపండు ఎంత ముద్దుగా ఉంటారో అలా చెంగుగా ఎగురుతో కళకళ్ళాడుతూ కనిపిస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఒకప్పట్లో లేరు ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా. ఇది బంకులు దాటి ఇంట్లోకి నడిచిన అలవాటు చొప్పున బాయికాడి గచ్చులకు నడిచిన ఆడ ఎప్పటి తీరుగా కండ్లు బయట బంకులలోకి సారిచ్చిన ఓ చేత చెంబు ఓ చేయి నడుమున వెట్టి ఒయ్యారంగా ఓనమాలు నిలవడలేదు. ఓనలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందల గుసుండి ఒత్తులు పేనుతుండది. ఇది కలనా నిజమా అంట డింగై అక్కడికక్కడ చూస్తుండగానే అక్క పంట విలుసుకుంటొచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. అక్క అంటూ విలుసుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. ఒకసారి ఆమాంతాన్ని నా చేతిలో ఉన్న చెంబు జారినంత పని అయింది.
కానీ అనుకోకుండా నా 2 చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమను, ఆ పేరు ఆమె పెట్టిందనమాట, ఈ అక్కయ్య పెట్టింది ఆమెకి, పాలేరు బిడ్డకి కుసుమ అనే పేరు. దిక్కు సాగినాయి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సెడబట్టినవి. ఎవ్వరూ కదలలేదు. ఎవ్వరి నోట మాట పెకుల్లేదు. మా బావి దగ్గరున్న తరాల నాటి కారుమల్లె మొద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్ఘ వన్నెలు పడుతుండది. ఇంతట్లకి మా తమ్ముడు వచ్చి ముసిముసి నగులు నవ్వుకుంటా బాయకాడి కమాను స్తంభాన్ని కాని నిలబడినాడు. ఇల్లంతా ఎన్నెళ్ళు కురిసినట్లుగా అనిపించింది. సరే, ఈమెం చేసింది, బండి అక్కడ ఆగింది. అక్కడ ఆశ్చర్యం వేసింది. మా పెద్దత్త అక్కడ దేవుడి దగ్గర ఆ కూర్చుని ఒత్తులు పేనుతూ ఉంటే ఈ పనమ్మాయి కూడా అక్కడే పెద్దత్త పక్కన కూర్చుని ఒత్తులు చేస్తోంది. ఇదంతా చూస్తే పనమ్మాయి వాళ్ళ పక్కన కూర్చుని ఇలా చేయడం అంతా కూడా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు ఈమెకి. అందుకని ఆశ్చర్యపోయి అలా చూస్తుండగానే అక్క అంటూ అక్కడ కుసుమ అనే అమ్మాయి నీళ్ల చెంబు తీసుకొచ్చి ఈ అక్కకి అందించిందనమాట. ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్యం వేసింది దీనికి. ఆ పనమ్మాయి పిల్ల అమ్మాయి, దానికి కుసుమ అని పేరు పెట్టింది కూడా అక్కే అన్నమాట. అందుకని వెంటనే ఆ పిల్లని చూడగానే దీనికి ముచ్చట అనిపించి అక్కకి 2 చేతులు ఇలాగా ఎదురుకు జాపి రమ్మని చెప్పి అడిగిందనమాట. పాలేరు రాజని కూతురు అన్నమాట అమ్మాయి. ఆ అమ్మాయి వెంటనే ఏం చేసింది, గబగబా ఈ అక్క దగ్గరికి వచ్చేసింది. అదంతా చూస్తూ ఉంటే మళ్ళా చుట్టుపక్కల ఎవరైనా పాలేరు కూతుర్ని ఇలా హగ్ చేసుకున్నట్టుగా ఉంటే, అంటే దగ్గరికి తీసుకున్నట్టు ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకుని చుట్టూరా చూస్తే ఎవ్వరూ దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇదివరకు అలా ఒప్పుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవటం లేదనమాట. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. ఆ బావి దగ్గర ఉన్నటువంటి అబ్బాయి ఎంత మార్పు వచ్చింది అనుకుంటోంది. ఆ బావి దగ్గరే ఉన్నటువంటి ఎప్పటిదో ఉన్నటువంటి ఆ మల్లె చెట్టు ఉంది. ఆ మల్లె చక్కగా ఇప్పుడు చిగుళ్ళు తొడిగి చాలా అందంగా ఉన్నట్టుగా ఇప్పుడు అదంతా ఆ ప్రాంతం అంతా కూడా చాలా మార్పులతోటి అందంగా కనిపించిందనమాట. అదంతా చూస్తున్నాడు అక్క, ఆశ్చర్యం చూస్తున్నాడు తమ్ముడు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడే స్తంభం దగ్గర నిలబడ్డాడనమాట. అదంతా చూస్తుంటే ఎన్నెలలు కురిసినట్టుగా అనిపించింది అక్కకి. అవును, ఇది కొత్త బాటే, ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లా ఉంటుంది, ఏడుంటుంది. బాట వేసేటోళ్ళు నడుస్తుండాలే కానీ పాప ఆ బాట ఒళ్ళనంటదా ఉదగనంటదా. నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుత, నలుగురు నడిచిందే బాట. అప్పుడు అనిపించింది ఆమెకి. ఆ చేంజ్ అంతా చూసింది, ఆ మార్పు అంతా చూసింది. అవును, ఇదంతా కొత్త బాటే. కొత్త బాట అంటే కొత్త దారి, మార్పు. ఈ దొరుకుడులా లేదు, ఇప్పుడు కొత్త మార్పు చాలా వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి, ఇది చాలా మంచి మార్పు, మంచి బాట ఇదంతా కూడా. అవును, ఇదంతా మార్పు ఎవరు కాదంటారు. వీళ్ళ మార్పు వచ్చి ఆ మార్పు తగ్గట్టుగా నడిచేవాళ్ళు నడుస్తూ ఉండాలే కానీ మార్పు ఏమైనా వద్దని అంటుందా? మార్పు నేను ఇంక మీరందరూ కూడా నాతో పాటు మారి నడుస్తానంటే కాదంటుందా? అందరూ ఈ మార్పుని అంగీకరిస్తే, అందరూ మెచ్చుకుంటే అదే కొత్త బాట అవుతుంది. అందుకే నలుగురు నడిచింది కొత్త బాట, కొత్త మార్పు, కొత్త మార్గం అవుతుంది.